శ్రీమద్ రామాయణము 74వ సర్గము. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడ్కొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరము అనుసరించెను. విదేహ రాజ్య ప్రభువైన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనమునిచ్చెను. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను, మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రములను కానుకగా ఇచ్చెను. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసము కల దాసీ జనములను ఆ ప్రభువు ఆరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహుకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. అయోధ్యాధిపతి అయిన దశరథుడు వీరులైన పుత్రుల తోడను, ఋషులందరి తోడను, చతురంగ బలముల తోడను, పరిచారకుల తోడను కూడి ప్రయాణం కొనసాగించెను. ఆ విధముగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళ్ళుచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేయుచుండెను. భూమిపై సంచరించు మృగములన్నీ ప్రదక్షిణపూర్వకముగా తిరుగాడసాగెను. పక్షుల అరుపులు అశుభములను, మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించును. నరేంద్రుడు ఆ శకునములు గమనించి వశిష్ఠునితో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరములైన అరుపులు కర్ణ కఠోరముగా వినిపించుచున్నవి, మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణపూర్వకముగా సంచరించుచున్నవి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయము కంపించుచున్నది, మనస్సు కలవరపడుచున్నది. దీని అంతరార్థమేమి? అంతటా వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదుమధురముగా ఇట్లు పలికెను. ఈ శకునముల ఫలితమును వినుము. ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరుపులు రాబోవు అశుభములను సూచించున్నవి. కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును అనగా ఆ అశుభములు తొలుగునని తెలుపుచున్నవి. కావున కలవరపడవలదు. వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపజేయుచు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వీచెను. సూర్యకాంతులను చీకట్లో ఆవరించెను. దిక్కులన్నీ వెలవెలబోయెను. బలములన్నీ దుమ్ము కొట్టుకొని చేష్టలుడిగెను. వశిష్ఠుడు
ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యము కలిగి ఉన్నవారి వలె ఉండిరి. మిగిలిన వారందరూ నిశ్చేష్టులై ఉండిరి. భయంకరమైన ఆ చెమ్మ చీకట్లలో సేన అంతయు బాష్పముచే కప్పబడి ఉన్నదా అన్నట్లుండెను. అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని చూచెను. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను. అతడు రాజ్యవంశములను పరిమార్చినవాడు, కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాలాగ్ని వలె దుస్సహుడు, మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలిని పోని మెరుపు తీగల వలె మిరిమిట్లు గొలుపు ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను. ప్రజ్వరిల్లుచున్న అగ్నివలే భయంకరముగా కనపట్టుచున్న ఆ పరశురాముని చూచి జప హోమ తత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను మునులందరూ గుమిగూడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపుడిచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటికై రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు. మరుల ఇప్పుడితడు క్షత్రియులను పరిమార్చవలెనను కోరికతో ఇచ్చటికి రాలేదు కదా. తమలో తాము ఇట్లు చర్చించుకొనిన పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకై అర్ఘ్య పాద్యాది ద్రవ్యములను తీసుకునిరి. పిదప రామ రామ అని మధురముగా పలుకుచూ భీతిని గొలుపుచున్న ఆయనను సమీపించిరి. జమదగ్ని కుమారుడును ప్రతాపశాలియు అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథ రామునితో ఇట్లు భాషించెను.